హాయ్ చెప్పు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు అందరికీ కూడా క్యాంపింగ్ వీడియో ఫస్ట్ పార్ట్ నచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. సో సెకండ్ పార్ట్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా మీరు చివరి దాకా చూడండి, నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ అనమాట. మరుసటి రోజు మార్నింగ్ మేము లేచేసరికి వర్షం పడింది. నైట్ 3 నుంచి 6 o'clock వరకు వర్షం పడింది. మొత్తం మేము పెట్టుకున్న బయట చైర్స్, స్టవ్, తీసుకొచ్చుకున్న మొత్తం వంట సామాను అవన్నీ కూడా తడిసిపోయాయి అనమాట. లక్కీగా అన్నీ కూడా మేము ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి మొత్తానికి అయితే ఏవి తడసలేదు. ఇవి చైర్స్, తర్వాత మా టెంట్, ఇవన్నీ పూర్తిగా తడిసిపోయాయి. ఓకే, మార్నింగ్ అయ్యేసరికి అయితే ఇట్లా కొంచెం సన్నీగా అయితే ఉన్నింది. ఇంకా మేమైతే లేచి రెడీ అయ్యిదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇక్కడ మనకు వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత మనము వంట చేసుకోవడానికి కూడా మనకు బార్బిక్యూ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయని నేను మీకు చెప్పాను కదా. సో నేనైతే మార్నింగ్ లేచి ఇదిగోండి ఇట్లా వాక్ చేస్తూ వెళ్తున్నాను. అక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది క్యాంపింగ్ సైట్లో ఉన్నారు. అందరూ కూడా పొద్దున్నే లేచి ఫ్రెష్గా కూర్చొని కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగుతున్నారు, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా అందరినీ చూసుకుంటూ అయితే నేనైతే వాష్రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి నేను మళ్ళీ ఏమైనా ఫర్దర్గా చేసుకుందాము అని చెప్పేసి, సో మేమైతే వన్ బై వన్ వెళ్ళి అయితే అందరము ఫ్రెష్ అయిపోయామన్నమాట. క్యాంపింగ్ సైట్ లోపల అంతా చుట్టూ ఇట్లా చూస్తే నేను చెప్పాను కదా, ఒక సైడ్ కాటేజెస్ ఉన్నాయి, క్యారవాన్స్ ఉన్నాయి, తర్వాత ఇట్లా టెంట్స్ వేసుకొని ఉన్నారని అవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. చాలా ఆహ్లాదంగా ఉంది. పొద్దున్న నిద్ర లేస్తూనే కూడా క్యాంప్ సైట్లో అందరూ కూడా బయటికి వచ్చేసి కూర్చొని పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మా ప్లాన్ వచ్చేసి ఈరోజు కూడా ఉండేసి మేము నైట్ ఉండి రేపు మార్నింగ్ బయలుదేరదాము అని అనుకున్నాము. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాము అనుకున్నాము. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చెట్ల వెనకాల ఉండేది అది వాష్రూమ్ అనమాట. ఆ వాష్రూమ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. మనకు అక్కడ అందరూ అంటే బయట అవుటర్స్ వచ్చి యూజ్ చేసుకోవడానికి లేదు, మనకైతే క్యాంప్లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మనకైతే ఒక పాస్ కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ మనం ఎంటర్ చేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ప్రతిసారి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఆ పాస్కోడ్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి లోపల చూడండి, లోపల అయితే ఇట్లా వరుసగా వాష్ బేసిన్స్ ఉన్నాయి. తర్వాత అటువైపు ఏమో వాష్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ టాయిలెట్స్ అనమాట. మనం చక్కగా యూజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ మేము వచ్చేసరికి మా వాళ్ళు అయితే మొత్తానికైతే సెటప్ మళ్ళీ అరేంజ్ చేసుకున్నారు. పాపం చైర్స్ అన్నీ ఎండకు ఆరబెట్టేసుకొని అన్నీ కూడా మేము చక్కగా మళ్ళీ వంట కోసం అని చెప్పి అరేంజ్ చేసుకున్నాము. ఇదిగోండి మా వాళ్ళు అయితే అథెంటిక్ స్టైల్లో ఉప్మా కావాలి అని చెప్పేసి అడిగితే కూర్చొని మొత్తానికి దానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అందరూ ఒక్కరొక్కరుగా రెడీ అయ్యి వస్తూ ఉన్నారు. పిల్లలకైతే మాత్రం మైలో అయితే కల్పించాము. తర్వాత కాఫీ తాగే వాళ్ళ కోసం అయితే ఇక్కడ సుమా చేస్తూ ఉంది. ఇదిగోండి పిల్లలైతే మైలో అయితే చక్కగా తాగి వాళ్ళ క్యాంప్లో కూర్చొని ఆడుకుంటున్నా ఉన్నారు అన్నమాట. కాఫీ అయితే మాత్రం చాలా చక్కగా కుదిరింది. సుమ చాలా బాగా చేసింది. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే కాఫీ తాగినాను, ఆయన అయితే మైలో తాగారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఉప్మా కోసం అరేంజ్ చేసుకున్నాము అని చెప్పాం కదా, ఆ ఉప్మా కూడా చేసేసుకున్నాము. ఇక్కడ మొత్తము కూడా అసలు అన్నీ తడిసిపోయేసరికి ఏవి ఎక్కడున్నాయో ఎట్లా పెట్టుకున్నామో మాకేం గుర్తులేదు. ఒక్కొక్కటి బయటికి తీసుకొని చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. వీ ఎంజాయ్డ్ లాట్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే చేసుకొని ఉప్మా అయితే తినేసామన్నమాట. ఉప్మాలోకి రూపా వచ్చేసి టమోటో చట్నీ చేసుకొని వచ్చింది. చాలా టేస్టీగా ఉన్నింది అనమాట. ఆ రోజైతే మార్నింగ్ వచ్చేసి మేము ఉప్మాతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాము. ఇంకా తర్వాత మధ్యాహ్నానికి అయితే ఇట్లా వండుకుందాము అని చెప్పేసి కూర్చున్నాము. చక్కగా అయితే ఎండ వచ్చింది, చాలా ఎండ వచ్చింది, బాగా అనిపించింది. ఇంకా నైట్ వర్షం పడిందా అన్నట్టుగా ఉన్నింది. మొత్తానికి అన్నీ కూడా అంటే డ్రై అయిపోయాయి అనమాట. ఆ ఎండకి చాలా డ్రై అయిపోయాయి. తర్వాత లోపల తడిసిపోయిన దుప్పట్లు ఇవన్నీ కూడా మేము ఇట్లా ఆరేసుకున్నాము. ఇంకా ఇక్కడ కొందరు వర్క్ చేసుకునే వాళ్ళు కూడా పాపం వర్క్ చేసుకుంటున్నారు. కొంచెం ఆఫీస్ కాల్స్ ఏమన్నా వస్తే అవన్నీ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అనమాట. మేమైతే మాత్రం
నేనైతే హ్యాపీగా లీవ్ పెట్టుకున్నాను, వీళ్ళు కూడా హ్యాపీగా లీవ్ పెట్టుకొని అయితే వచ్చేసారనమాట. సో ఇక్కడైతే మేము ఆలూ కర్రీ సాంబారు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. తర్వాత పిల్లలకి కొంచెం ముద్దపప్పు లాగా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ మా తిప్పలు చూడండి, ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్లో అన్నీ కూడా వంట చేసుకుందాము అని చెప్పేసి కూర్చున్నాము. చక్కగా అయితే గాలి మాని ఏమీ కానీ లేవు, ఆ మంట ఆరిపోవడం కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఒక పక్క పప్పు పెట్టాము, ఒక పక్క మాత్రం ఇది ఆలూ కర్రీ అయితే చేస్తున్నాం అన్నమాట. ఆలూ కర్రీ కోసము టమాటోస్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాము. అది పనిలో పని ఆ సాంబార్ కోసం కూడా కట్ చేసుకున్నాము. సాంబార్ వచ్చేసి మేము ఇక్కడ ఏం చేసామంటే మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ అయితే మేము చేసుకుందాము అనుకున్నాము. దానికోసం వచ్చేసి మేము ముందుగానే ఫ్రోజన్వి ఫిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ మిక్స్ అయితే మనకు మన ఇండియన్ స్టోర్స్లో ఇక్కడ దొరుకుతుంది అనమాట. అదైతే మేము కొనుక్కొని తీసుకొని వచ్చాము. తర్వాత కొన్ని మ్యాంగోస్ కూడా మేము యాడ్ చేసామన్నమాట. ఇక్కడ మనకు ఫ్రోజన్ మ్యాంగోస్ అయితే ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి, ఇండియా నుంచి వచ్చినవి మన ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. సో అవన్నీ కలిపి అయితే మేము సాంబార్ చేసాము. సో మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవే. చూస్తున్నారు కదా, సాంబార్ అయితే మాత్రం యమ్మీగా అయితే మాత్రం కుదిరింది. ఎంత బాగొచ్చిందో చూడండి. మొత్తం మునక్కాయలు, వంకాయలు, తర్వాత ఈ బెండకాయలు ఇవన్నీ కూడా మిక్స్ చేసిస్తారనమాట. బాగుంటుంది. ఇంకో పక్క అయితే పొటాటో కర్రీ అయితే అవుతుంది. చాలా ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ, అంటే మేము అంత వర్క్ చేస్తున్నాము అనేది అయితే మాకేం లేదు, అందరము చెరో పని చేస్తూ హ్యాపీగా అయితే మేము మాటలు చెప్పుకుంటూ జోక్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో మా హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ ఇక్కడ మేమైతే వంట చేస్తున్నాం. వాళ్ళైతే రైస్ కడిగేసి రైస్ పెట్టారనమాట. అట్లా మొత్తానికైతే అందరము ఈక్వల్గా పని షేర్ చేసుకొని మా క్యాంప్ని అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది, తర్వాత ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా ఉంది అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మేము మధ్యాహ్నం వచ్చేసి తిన్నాక ఇంకా ఏమైనా చుట్టుపక్కల ఉన్నాయా అని చెప్పేసి మేము వెళ్ళి చూద్దాము అనుకున్నాము. తర్వాత జెంట్స్ నైట్ వచ్చేసి వాళ్ళు 1-2కు అట్లా వాళ్ళు వాక్ వెళ్ళారంట. అసలు మాకు ఆ విషయం తెలీదు, మేమైతే నిద్రపోతూ ఉన్నాము. వాళ్ళు వాక్ వెళ్ళి దాని దగ్గరలో ఒక లేక్ ఉందన్నమాట, జెట్టి. ఆ జెట్టికి దగ్గరికి వెళ్ళేసి తిరిగేసి టైం స్పెండ్ చేసి వచ్చారంట. 3 గంటలకి ఆ టైంలో వర్షం పడుతుందని తిరిగి వచ్చారంట. అసలు నిజంగా వాళ్ళు చేసే ఎంజాయ్ అయితే వైల్డ్గా ఉంది. అసలు వాళ్ళు వచ్చి మాకు చెప్పారనమాట, ఇట్లా మేము నైట్ వెళ్ళాము, మీరు కూడా వెళ్ళి చూడండి, కాకపోతే కిడ్స్ని తీసుకెళ్ళడానికి కొంచెం డేంజర్గా ఉంది, పక్కన అటు ఇటు అవి మనకు ఆనకట్టలు కట్టలేవు అని చెప్పారు. సరే అని చెప్పేసి పిల్లలైతే మాత్రం వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళ ప్రపంచంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్లే ఏరియాలో. లంచ్ చేసేసి వాళ్ళకు కూడా తినిపించేసి పిల్లలకి వాళ్ళు అక్కడ ఆడుకుంటుంటే గర్ల్స్ అంతా మేమందరం కలిసి ఇదిగోండి ఇట్లా జెట్టి దగ్గరికి అయితే వాక్ అయితే వేసామన్నమాట. మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లేక్ చాలా క్లీన్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఆ జెట్టి మీద అయితే మొత్తానికైతే వాక్ చేద్దాము అని మేము వెళ్ళేసరికి ఆ జెట్టి మాకు ఎందుకో కొంచెం ఊగుతున్నట్టుగా అనిపించింది అనమాట. కొందరేమో మధ్యలోకి వచ్చారు, కొందరైతే అసలు రాలేదు. నేను సుమ తర్వాత రూపా అయితే మొత్తానికైతే ఆ జెట్టి చివరి దాకా అయితే వెళ్ళాము. మధ్యలో తర్వాత పిల్లలు కిడ్స్ ఏడుస్తున్నారు అని చెప్పేసి చిన్నపిల్లలు మదర్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ నేను సుమ రూపా అయితే మొత్తానికైతే ఆ జెట్టి చివరి దాకా వెళ్ళి చూసామన్నమాట. ఇదిగోండి మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అమ్మో ఇదేంటి ఇట్లా ఉంది, అన్ని గ్యాప్స్ ఉన్నాయి, రాలేము అని చెప్పేసి అయితే భయపడ్డారు. సో ఎండ్ దాకా వెళ్ళి చూస్తే ఇదిగోండి మనకి జెట్టి ఇట్లా పైన ఉంది, తర్వాత కిందకు కూడా కొంచెము వేసున్నారనమాట. ఇట్లా కిందికి వచ్చి కూడా మనం కూర్చోవచ్చు. మా హస్బెండ్ అయితే పాపకు చూపిద్దాము అని చెప్పేసి పాపనైతే తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరు అయితే ఇక్కడ కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేశారనమాట. ఫాదరు డాటర్ టైం అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేనేమో చక్కగా మేము ఫొటోస్ తీసుకుంటూ మేము ఎంజాయ్ చేసామన్నమాట. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మేము ఇట్లా రిటర్న్లో వస్తుంటే ఇదిగోండి చిన్న చిన్న కుందేళ్ళు ఉన్నాయి, వాళ్ళు అందులోనే సైట్లోనే పెంచుతున్నట్టున్నారు. మేము నైట్ చూసినప్పుడు కూడా అవి మా దగ్గరికి వచ్చాయన్నమాట, చిన్న చిన్న కుందేళ్ళు. అవి
తర్వాత క్యాంపింగ్ సైట్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మేము కొన్ని సైక్లింగ్ చేసేవి చూసామన్నమాట. వెళ్ళి అడిగితే అవి రెంట్కి తీసుకొని 1 అవర్కి $15 అట్లా మనకు రెంటింగ్కి ఇస్తారంట. సో మేమైతే కొన్ని తీసుకున్నాము. ఇదిగోండి ఇట్లా పిల్లల్ని సైడ్కి కూర్చోపెట్టుకొని మనమైతే ఇట్లా తొక్కుకుంటూ అయితే క్యాంప్ అంతా తిరగొచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అవి కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం ఇదిగోండి ఇట్లా తొక్కడానికి అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత మనకు కొంచెం అలవాటు అయిన తర్వాత అయితే వాటిని బాగా తొక్కుకుంటూ మొత్తం అయితే సైట్ అంతా తిరగొచ్చు. చాలా చాలా బాగుందన్నమాట. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇదిగోండి పిల్లలందరూ కూడా ఇదిగోండి ఇట్లా సైక్లింగ్ చేస్తూ ఉన్నారనమాట. సైట్ అంతా తిరిగారు. ఈవినింగ్ చాలా చాలా బాగా ఆడుకున్నారు. ఇట్లా మనము పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనం కూడా ఇట్లా సైక్లింగ్ చేయొచ్చు. తర్వాత కపుల్స్ కూర్చొని కూడా మనము సైక్లింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాతనే మాకు నైట్ అయితే అయిపోయిందండి. ఇంకా నైట్కి అయితే మేము డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకోలేదు. జస్ట్ సాంబారు, ఆలు కర్రీ, రైస్ అయితే ఉంది. అదే నైట్కి తిందాం అనుకున్నాము. ఇంకా మేము మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఇక్కడ కిచెన్లో మేము నిన్న నైట్ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట. అది మళ్ళీ తీసుకొని వచ్చి ఇదిగోండి నా కోసం అయితే మళ్ళీ బార్బిక్యూ వేశారు. దాన్ని నేను 2 hours కూర్చొని ఇంట్రెస్టింగ్గా నేనే బార్బిక్యూ వేసుకోవడానికైతే కూర్చొని చాలాసేపు ట్రై చేశాను అనమాట. మొత్తానికైతే బార్బిక్యూ మళ్ళీ వేసుకున్నాము. అందరము ఇంకా చుట్టూ కూర్చొని ఇదిగోండి ఇట్లా రోటీస్తో ఆ బార్బిక్యూ చికెన్ తింటూ ఉన్నాము. పిల్లలైతే టెంట్లో కూర్చొని వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట. చాలా చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, అసలు వెదర్ కూడా చాలా బాగుంది. అందరం కూడా రిలాక్స్డ్గా కూర్చొని మాటలు మాట్లాడుకుంటూ కొన్ని గేమ్స్ ఆడుకుంటూ తర్వాత క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పి ఒకరి అభిప్రాయాలు ఒకరిని చెప్పుకుంటూ చాలా చాలా బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా చూస్తే 8-8:30 ఆ టైం అయింది. సరే పిల్లలకైతే తినిపిద్దాము అని చెప్పేసి మేము పిల్లలకి సాంబారు, తర్వాత కొంచెం చికెన్ ఉంది. ఆ చికెన్ ఇక్కడ ఎందుకు, వీళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు కదా అని చెప్పేసి బార్బిక్యూ ఏరియా ఉందని నేను చెప్పాను కదా. ఆ బార్బిక్యూ ఏరియా దగ్గర అయితే సైడ్కి పిల్లలు కూర్చొని మూవీ చూడడానికి అయితే ఉందన్నమాట. సో మేమైతే అక్కడికే అన్నీ తీసుకొని వెళ్ళి పిల్లలకి తినిపిద్దాము, అదిగాక పిల్లలు మూవీ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి చికెను, తర్వాత రోటీస్, రైస్ అన్నీ కూడా మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళి పిల్లలకైతే చక్కగా అందరం తినిపించామన్నమాట. తినిపించి ఇలా వచ్చి మేము తిందాం అనుకున్నామో లేదో మొత్తం ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు అంతవరకు ఒకలాగుండింది వెదరు. తర్వాత చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది అనమాట. సరే కాసేపు ఉండి మళ్ళీ తర్వాత ఆగిపోతుందేమోలే అనుకున్నాము, కానీ అట్లా అవ్వలేదు. అది 1 to 2 hours ఏకధాటిగా వర్షం, చాలా పెద్ద వర్షం పడింది అనమాట. అందరం ఇదిగోండి ఇట్లా వరద బాధితుల్లాగా వచ్చి ఆ బార్బిక్యూ ఏరియాలో అయితే కూర్చున్నాము. మొత్తం మా టెంట్ సామాన్లు అన్నీ కూడా అక్కడ వర్షంలో వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఎట్లాగో ఆల్రెడీ కిడ్స్ కోసం అని చెప్పేసి ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం కదా, అదొకటి పక్కకు వచ్చింది. మిగతా అవన్నీ కూడా అదిగోండి టెంట్ దగ్గర లైట్స్తో సహా వదిలేసి వచ్చాము. అదిగోండి వర్షం పడుతూనే ఉంది. మొత్తానికైతే టెంట్లు ఫుల్గా తడిసిపోయాయి. అసలు మేము కూర్చోడానికి కాదు కదా, అసలు నిలబడడానికి కూడా మాకు అక్కడ ఏ మాత్రం దారి లేదనమాట. వర్షం పడుతూనే ఉంది. సో ఇంకా నైట్ అంతా ఇంకా ఇది పడేలాగా ఉంది అని చెప్పేసి మేమైతే ఇంకా అందరం మాట్లాడుకొని రిటర్న్ అయిపోదాము అనుకున్నాము. సో ఫస్ట్ వైఫ్స్ పిల్లల్ని ఇంట్లో వదిలేసి రేపు మార్నింగ్ వచ్చి టెంట్లు అవన్నీ తీసేసుకుందాము అని చెప్పేసి జెంట్స్ అనుకున్నారు. సో ఇదండి క్యాంపింగ్ వీడియో. 3 days అనుకున్న క్యాంపింగ్ 2 daysలో కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మేము ఎంజాయ్ చేసాము. ఇంకా మాకు టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి క్యాంపింగ్ అయితే వెళ్దామని అందరము అనుకున్నాము. సో మా ఈ క్యాంపింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.